చిల్డ్రన్స్ లిజన్ ఇప్పుడు పేరెంట్స్ నుండి మాకు కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. వాటిని అచీవ్ చేయడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాము. అదే విధంగా నేను ఇప్పుడు మీ అందరికి పిల్లలకి పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకతను ఒక గార్డెన్ లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడంట. మార్నింగ్ వాకింగ్ చేస్తారు కదా, అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు మీద గొంగలి పురుగు ఉంటుంది కదా. గొంగలి పురుగు తెలుసా? అది గొంగలి పురుగు రూపాంతరం చెందితే బటర్ఫ్లైగా తయారవుతుంది. ఎంతో చండాలంగా ఉన్నటువంటి గొంగలి పురుగు మార్పు జరిగినప్పుడు ఎంతో అందమైన సీతాకోక చిలకలాగా మారుతుంది. అయితే అక్కడ జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే ఆ గొంగలి పురుగు తన పైన ఉన్నటువంటి ఆ లేయర్ చర్మాన్ని పైన ఉన్న పొరని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ లోపల నుండి బయటికి రావడానికి తన రెక్కలతో అటు ఇటు అనుకుంటూ ఆ పొరని బయట ఆ పొరని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. వినండి, తన పొరను తీసే ప్రయత్నంలో ఆ వాకింగ్ చేస్తున్న వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే ఆ వాకింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఏమనిపిస్తుందంటే అయ్యో ఈ గొంగలి పురుగు చాలా కష్టపడుతుంది, దీనికి నేను ఏమైనా సహాయం చేయాలి, తను చాలా బయటికి రావడానికి చాలా కష్టపడుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాకింగ్ చేసేటువంటి వ్యక్తి ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళేసి తన పైన ఉన్న పొరను తీయడానికి ట్రై చేశాడు. తన పైన ఉన్న ఆ లేయర్ని తీసేయడానికి ట్రై చేసి తీసేశాడు. తీసేసినప్పుడు ఆ సీతాకోక చిలుక ఆ యొక్క పొరలో నుండి బయటకైతే వచ్చింది. సీతాకోక చిలుకగా మారినప్పుడు ఏం జరగాలి? ఏం జరుగుతుంది? తన రెక్కలను హార్డ్ చేసేసుకుని ఎగరాలి కదా. అవునా? మరి అలాంటి టైంలో ఆ సీతాకోక చిలుక గబుక్కున కింద పడిపోయింది. అది ఎగరడం లేదు. ఎందుకు ఎగరడం లేదంటే తను ఆ పొర తీసేటప్పుడు ఆ సీతాకోక యొక్క చిలుక యొక్క రెక్కలు దాన్ని స్ట్రగుల్ చేస్తుంది. దాని స్ట్రగుల్ తోటే దాని కష్టంతో ఆ పొరను తొలగించుకుంటే దాని రెక్కలు గట్టి పడతాయి. ఆ గట్టి పడిన రెక్కలతోటి తను ఎగరడానికి ఈజీ అవుతుంది, ఎగరడానికి ఈజీగా ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగింది, వేరే వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఆ రెక్కలు అనేవి గట్టి పడలేదు. ఆ గట్టి పడిన రెక్కలతో తను ఎగరగలుగుతుందా? ఎగరలేకపోయింది. కాబట్టి అక్కడ వాకింగ్ చేసేటువంటి వ్యక్తి ఒక పేరెంట్ అనుకోండి, ఆ సీతాకోక చిలుకనే ఒక స్టూడెంట్ వాళ్ళ పిల్లలు అనుకోండి. అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చాక మా అబ్బాయికి చాలా ఇబ్బంది అయిపోతుంది, మేము చాలా హోంవర్క్ ఇచ్చారని కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, గబగబా హోంవర్క్ రాసి చేస్తారు. వీడికి ఏ శ్రమ ఇవ్వరండి, తనకేం కష్టం పెట్టరు, ఒక పని నేర్పియరు, తను ఏమైనా పని చేయమని చెప్పరు, ఇది పద్ధతి ఇలా ఉంటూ అలా నడుచుకో అనేది ఏం చెప్పరు, హోంవర్క్ చేసుకోమని చెప్పరు. మనకి శ్రమ తగ్గుతుందని ఫోన్లు ఇచ్చేస్తుంటారు, మనకి శ్రమ తగ్గిపోతుందని హోంవర్క్స్ రాసి ఇచ్చేస్తుంటారు. వాడి కష్టం విలువ ఏం తెలుస్తుందండి? పిల్లోడికి కష్టం విలువ తెలుస్తుందా? కష్టం విలువ తెలవనప్పుడు తను ఎలా బతకగలుగుతాడు? బతకలేడు. కాబట్టి పిల్లలకి కష్టం విలువ తెలవాలి. కష్టం విలువ తెలిసినప్పుడే ఏదైనా సాధించగలుగుతాడు. ఆ గార్డెన్ లో ఉన్నటువంటి వ్యక్తి లాగా మనం ఎప్పుడూ ఉండకూడదు. తన స్ట్రగుల్ తనే పడాలి, తన కష్టం తనే పడాలి, తన చదువు తనే చదవాలి. ఆ సమయంలోనే తను మంచి ఒక శిల్పం లాగా తయారవుతాడు, చాలా షార్ప్ గా తయారవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల వర్క్ ని ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఇది చేయండి, అది చేయండి, అది రాయండి, ఇది రాయండి అని వాళ్ళకి చెప్పండి, చెప్పి చేయించండి. మీరు ఒక గైడ్ లాగా ఉండండి. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వర్క్ వాళ్ళని చేయనీయకుండా మీరు మీ మీద వేసుకోకండి. పిల్లలకు ఎప్పుడైనా తల్లిదండ్రుల కష్టాన్ని వాళ్ళకి తెలియజేయండి, మీరు పడే బాధలు తెలియజేయండి. అప్పటినే తనలో మార్పు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కి చెప్పేది ఒకటే, మీరు మీ పిల్లల్ని ఇవ్వాల్సిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది మంచి నడవడిక, మంచి జ్ఞానం, మంచి పద్ధతి. ఇది మీరు వాళ్ళ కష్టం విలువని తెలియజేస్తే వాళ్ళు ఎక్కడైనా గెట్ ఆన్ అవుతారు. అది పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా కోరుకునేది అదే. అది పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తపల్లి స్కూళ్ళ లెక్కనే మారాలి అనే ఒక దృక్పథం వచ్చింది. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, శిరీష మేడం కానీ వీళ్ళు కానీ,
వీళ్ళకి ఇప్పుడు కొత్త ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు తెలిసింది, మన యొక్క స్కూలు ఇదంతా చూసి మనకి 2 సార్లు కొత్తగా న్యూ రిక్రూట్ అయ్యారని తెలిసింది. దానికి కూడా మనం అభినందించాలి. ఇంకొకటి అందరి విషయం, ఇప్పుడు మనకంటే సొంత ఆడబిడ్డలు ఎవరు ఈ శిరీష మేడం, వీళ్ళు సార్ ఉషారా మేడం, ఈ శిరీష మేడం కూడా మేము అందరం చేతులెత్తి మొక్కేది ఏంటంటే కొన్ని పరిణామాలు మా దృష్టికి వస్తున్నాయి. ఏంటంటే న్యూ రిక్వైర్మెంట్ వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ట్రాన్స్ఫర్ అని. దయచేసి మీకు మేము ఎలాంటి సహాయం మా తల్లిదండ్రుల నుంచి మేము చేయాలని చేస్తాం మేడం. మీ న్యూ రిక్వైర్మెంట్ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ కూడా ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీకు ఉంది. ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా మీరు ఇక్కడికే పెట్టుకోండి. మీకు మా తల్లిదండ్రుల తరపున ఎలాంటి సహాయం మేము చేయడానికైనా మేము సిద్ధం. దయచేసి మీరు ఈ స్కూల్ను నిలబెట్టుర్రి, మిమ్మల్ని జీవితాంతం మర్చిపోం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మీ అందరికీ ఎందుకు చెప్తున్నట్టే, ఈ పౌరులని మీరు తీర్చిదిద్ది సమాజంలో పంపిస్తే బండకొత్తపల్లి గ్రామం అనేది ఈరోజు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో చెప్పుకుంటారు. మా కోరిక ఏంటంటే దీన్ని రాష్ట్ర స్థాయిలో సీఎం గారు కూడా చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలంటే అది కేవలం ఈ 4 దిక్కులున్న మీతోనే సాధ్యమవుతుంది. మీకు మేము పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాం. మీ యొక్క ఏమంటారు ఎనర్జెటిక్ను, మీ యొక్క సామర్థ్యాన్ని మేము ప్రశ్నించే ఆలోచన మాకు 1% కూడా లేదు. వీఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్ టు హౌ టు స్పీచ్ దెమ్. వీ డోంట్ వాంట్ టు క్వశ్చన్, బట్ వై వాంట్ ఓన్లీ వన్ థింగ్, జస్ట్ ఇంప్రూవ్ అవర్ పీపుల్స్, దెన్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ విలేజ్. ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమము 1 గంటల్లో 2 గంటల్లో అయిపోయేటట్టు లేదు. ఈ టీచర్స్ దీన్ని సమయపాలన వల్ల అర్ధ గంట అయ్యేది 5 నిమిషాల్లో ఖండించరు. మరొక రోజు తప్పకుండా ఊరు వాళ్ళందరినీ పిలిపించుకొని వీళ్ళు ఈరోజు చేసిన యాక్టివిటీ అనేది ఒక జిల్లా స్థాయిలో కూడా ఇంతమంది ఎవరు చేయలేదు. మేము చెప్తున్నాం, ఒకరోజు మీ అందరం కూడా అనుకొని ఒకరోజు ఒక చిల్డ్రన్స్ డే రోజు ఏదో ఒక రోజు ఒక కార్యక్రమం పెద్దగా పెట్టి టెంట్లు వేసి ఇంకా పెద్దగా మన ఛాలెంజ్ని